ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ 2 ఏళ్లలో మన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎన్నో పథకాలను ముందుకు తీసుకురావడం జరిగింది. అది మీ అందరికి కూడా తెలుసు. గెలిచిన 2 రోజులలోనే ఉచిత బస్సు ప్రయాణం పెడితే తెలంగాణ నలుమూలల ఆడబిడ్డలంతా కూడా ఎక్కడ ఆపద వచ్చినా గానీ చేతిలో డబ్బులున్నాయా లేదా అని కాదు, ఆధార్ కార్డు ఉంటే చాలని ధైర్యంగా ఈరోజు పోతుందంటే ఆ భరోసా కల్పించింది మన రేవంత్ అన్న. ఇంకా 200 యూనిట్ల కరెంట్ అయితే చాలా మంది ఇంతకు ముందు కరెంటు బిల్లు కట్టుకోలేక ఇబ్బంది పడిన సందర్భాలు ఎన్నో ఉండుంటాయి. మీలో ఒకరు ఇద్దరన్నా అది ఫేస్ చేసి ఉంటారు. కానీ ఈరోజు మన ప్రభుత్వంలో 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుంది. ఆనాడు ఉచిత కరెంట్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే, మళ్ళీ ఇప్పుడు ఇస్తుంది కూడా మన ప్రభుత్వమే. ఇంకా సన్న బియ్యం అయితే ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు సన్న బియ్యం ఇస్తామని చెప్పినామా, చెప్పలే. కానీ ఈరోజు ఆ సన్న బియ్యం ఇస్తే మీరందరూ కూడా బుక్కడ్ బువ్వ తృప్తిగా తింటుండ్రంటే అది తినేటప్పుడు ఏం గుర్తొస్తుంది మనకి? చెయ్యి. ఈ చెయ్యి చల్లగా ఉండదాకా అనుకుంటారు. మరి చెయ్యిని మర్చిపోవద్దు ఎవరు కూడా. తినేటప్పుడు మనకు గుర్తొచ్చేది చెయ్యే. ఈ చేతిని ఎవరు కూడా మర్చిపోవద్దు. చెప్పకపోయినా తినే తిండి కాడ ఉన్నోడికి లేనోడికి ఏం తేడా ఉంటది? ఎవరైనా కాయ కష్టం చేసేది బుక్కడు బువ్వ తృప్తిగా తిననికే కదా అని ఇస్తే అందరం కూడా తృప్తిగా తింటున్నారు. నేను కూడా తిన్నా, 3 చోట్ల తిన్నా. అసలు చూద్దాం ఎట్లుందో, ఊకనే సన్న బియ్యం అని ఇచ్చుడా లేకపోతే ఎట్లుందని చూస్తే బ్రహ్మాండంగా ఉంది. రోజు ఇంట్లో తినే తిండికి దానికి తేడా లేదు, అట్లుంది సన్న బియ్యం. ఈ వాటిలోనే తిన్నా అంత. అయితే 12వ వార్డు మహేశ్వర అక్క వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఇంట్లో, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో తిన్నాం. ఇంకా రేషన్ కార్డులు ఎప్పుడు వచ్చినాయి మనకి? 10 ఏళ్ల కింద మన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రేషన్ కార్డులు వచ్చాయి. మళ్ళా ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత మన ప్రభుత్వంలోనే వచ్చినాయి. కానీ 10 సంవత్సరాలు, గత 10 సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడు ఒక్క రేషన్ కార్డు అన్న వచ్చిందా? ఒక్క రేషన్ కార్డు కూడా ఎవ్వరికి ఇయ్యలేదు. కానీ మన ప్రభుత్వంలో ఇప్పుడు ఇచ్చినాము. ఇంకా కూడా ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఎవరైనా రేషన్ కార్డులు రానోళ్ళు ఉన్నా గానీ తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్క వాళ్ళకి రేషన్ కార్డులు వస్తాయి. ఆరోగ్యశ్రీ పరిమితి కూడా ఆనాడు ప్రవేశపెట్టింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో మన ప్రభుత్వంలోనే. మళ్ళా ఇప్పుడు దాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది కూడా మన ప్రభుత్వంలోనే. ఇంకా చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే మా అక్కలు ఉన్నారు చాలా మంది. వడ్డీ లేని రుణాలు ఎన్నో వస్తున్నాయి మహిళలకి. ఇంకా ప్రమాద బీమా అని చెప్పి ఎవరైతే ప్రమాదవశాత్తు చనిపోతారో 10 లక్షలు వస్తుంది. అట్లనే నార్మల్ గా ఆరోగ్యం బాలేకనో ఎట్లనో చనిపోయినా గానీ 2 లక్షల లోబడి రుణాలు గ్రూప్ లో ఉన్న మహిళలకు ఉంటే ఆ 2 లక్షల లోబడి రుణాన్ని కూడా మాఫ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక మహిళని కోల్పోయి కుటుంబం ఆల్రెడీ కుప్పగూలినట్టు అవుతుంది. ఇంట్లో మహిళలే అన్ని చూస్తారు. అట్లాంటి మహిళని కోల్పోయిన కుటుంబం బాధలో ఉండి మళ్ళా దానికి ఆర్థిక భారం ఒకటి తోడు కావద్దు అని చెప్పి ఇది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా లోన్లు అయితే అందరు తీసుకుంటూనే ఉన్నారు, అక్కలకు లోన్లు కూడా వస్తూనే ఉన్నాయి. ఇంకా మహిళలకు వచ్చేటివి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవన్నీ ఒక పక్కనుంటే ఇందిరమ్మ ఇల్లు ఎక్కడనో ఉన్నాయి. ఇందిరమ్మ ఇల్లు ఇప్పటికే 3500 వచ్చినాయి మన నియోజకవర్గానికి. ఇంకా 1వ విడత అయిపోయినా ఇందాక కూడా వస్తుంటే ఒక ఇల్లు చూసిన ఆడనే ఆ మూలదా అటు రైట్ సైడ్ అనుకుంటా ఇంద్రమ్మ గిల్కర ఎల్లమ్మ అంట వస్తుంటే రోడ్డు పైన కనిపించింది ఇల్లు. ఇంద్రమ్మ ఇల్లు 1వ విడత అయిపోలే, గృహప్రవేశాలు కాలే, అందులో మా అక్కలు పోలే. ఇంకా అప్పుడే 2వ విడత ఏప్రిల్ వస్తుంది. మళ్ళా 3500 ఇల్లు వస్తున్నాయి. ఇదొక నిరంతర ప్రక్రియ. ఇప్పుడు మీ ఇల్లు ఉంది అనుకోండి, మీ ఇంట్లో 3 పిల్లలు ఉంటారు. 3 పిల్లలుంటే 3 పిల్లలకు ఒకటేసారి ఇల్లు కట్టియాలన్న ఆలోచన మీకున్నా గానీ ఒకటేసారి కట్టియగలుగుతారా? ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువనా? సమానమే కదా. ఇప్పుడు ప్రభుత్వ వ్యవస్థ కూడా అంతే. మీ అందరికి ఒకటేసారి కట్టియాలని ఉన్నా గానీ విడతల వారీగా మనం పెట్టుకుందే. ఒకసారి ఒక విడతలో, కొంతమందికి 2వ విడతలో 3వ విడతలో అన్నట్టుగా పెట్టుకున్నాం. 3వ విడత అయిపోయేసరికి అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇల్లు వస్తుంది. ఇక్కడ పెట్టించే బాధ్యత నాది. శ్రేయాని గెలిపియండి. తను చదువుకున్న అమ్మాయి, అన్ని కూడా తను ఇల్లు తిరుగుతుంది. ఇల్లు తిరిగినప్పుడు ఒక రిజిస్టర్ పెట్టుకున్నావా శ్రేయ?
ఒక రిజిస్టర్ పెట్టుకుంటది. ఏవైతే ఇళ్ళవి సమస్యలు ఉన్నాయో, ఎవరికి ఇల్లు కావాలో తప్పకుండా అందులో రాసుకుంటది. ఇంకా జాగా కూడా లేకుండా ఉన్న వాళ్ళకి వాళ్ళది కూడా రాసుకుంటది. వాళ్ళకి వీళ్ళకి తప్పకుండా తన రిజిస్టర్ లో పేరెక్కిందంటే 3వ విడత అయిపోయేసరికి 2వ విడత అయిపోయేసరికి వాళ్ళ పేరు పట్టా మీద ఎక్కినట్టే. అమ్మాయిని గెలిపియండి, తప్పకుండా గెలిపించే బాధ్యత మీది, అభివృద్ధి చేసేది నాది, తనది, మా అందరిది అభివృద్ధి చేసే బాధ్యత మీది, గెలిపించే బాధ్యత. గత 10 సంవత్సరాలలో అధికారంలో ఉండే ఏం చేయలే గాని ఇప్పుడు అంటే అధికారం లేకుండా ఏం చేస్తారో అడగండి. వస్తారు, వచ్చుంటారా? పొద్దున వచ్చిండ్రా? అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయలే, మరి అధికారం లేనప్పుడు ఏం చేస్తారు? శివమ్మ కావాలా? అభివృద్ధి చేసేటోళ్ళు కావాలా? అభివృద్ధి చేసేటోళ్ళు కావాలి కదా. మరి శ్రేయ అయితే అధికార పార్టీలో నిలబడుతుంది, అభివృద్ధి చేస్తుంది. ఇంకోటి ఇక్కడ కరెంటుది కూడా పోల్లది సమస్య ఉంది. అయితే ఒక ప్రత్యేకమైన నిధులు తెచ్చి, ఇది డిపార్ట్మెంట్ నుంచి పెట్టలేరు కాబట్టి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి అన్ని వార్డులలో కూడా పెట్టించినాం. అది మార్కింగ్ వచ్చిండ్రా? ఇక్కడ మార్కింగ్ వచ్చిండ్రా? మార్కింగ్ వచ్చినారు, అంతలోనే కోడ్ వచ్చింది, మార్కు చేసుకొని పోయినారు అంటే సగం పని అయినట్టే. మార్కు చేసుకొని పోయినరంటే కోడ్ అయిపోగానే ఆ స్తంభాలు కూడా ఇక్కడ వస్తాయి, కరెంటు సమస్య తీరుతుంది. ఇంకొకటి మొన్ననే ఈడ చింత చెట్టు, ఆడ ఏడనో చింత చెట్టు ఉంది, అక్కడ చింత చెట్టు దగ్గర మొన్ననే ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నాము. మినిస్టర్ గారు వచ్చిండ్రు. కోటి పైన ఉంది, అది 1 crore పైన ఉంది. మొన్ననే ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నాము. ఇంకొకటి ఇక్కడ డ్రైన్లు కూడా కావాల్సిన అవసరం ఉన్నాయి. అయితే ఒకటి ఏంటంటే కొన్ని అసంపూర్తిగా ఉన్నవేమైనా ఉంటే, ఇది శ్రేయాని నాన్ లోకల్ అంటుండంట, నన్ను కూడా అదే అన్నారు. మరి కాదు, ఆ అమ్మాయిని నాన్ లోకల్ అంటుండ్రంట, నన్ను కూడా నాన్ లోకల్ అన్నారు. మా అత్తమ్మ అయితే అవుట్ ఆఫ్ దేశమే కాదు ఇంకెక్కడన్నా అన్నారు. మరి అంటారు, అనేటోళ్ళ మస్తు అంటారు. శ్రేయ పట్టించుకోవద్దు, ఎందుకంటే నన్ను కూడా నాన్ లోకల్ అన్నారు. నువ్వు కూడా నేనెట్లా ఇక్కడ కోడలో, నువ్వు కూడా కోడలువే, అవునా కాదా? కోడళ్ళు లోకల్ కాదా? మీరంతా కోడళ్ళు కాదా? మరి అమ్మాయి కూడా కోడలే, తను కూడా కోడలే. కాబట్టి కోడలు తను, కోడలైనా కూతురైనా మీ వాడికి తనే. ఆనాడు నన్నెట్లా నాన్ లోకల్ అన్నారో తనను కూడా అంతే అంటున్నారు. తను కూడా నాలాగనే చిన్న వయసు, తప్పకుండా నాకెట్లయితే ఆరాటం ఉందో చెయ్యాలని తనకు కూడా అదే ఆరాటం ఉంది, అదే ఆరాటం తప్పకుండా చేస్తుంది. వాళ్ళకి స్కూల్ కూడా ఉంది అక్కడ, అయినా కానీ చెయ్యాలని ముందుకు వచ్చింది. ఇంక ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అసంపూర్తిగా ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ 9.5 కోట్లకి స్పెషల్ జీవో తీసుకొచ్చిన. ఎప్పుడంటే పోయిన సంవత్సరం జూన్ 2వ తారీఖు. ఇది పెద్దగా మీకు మళ్ళీ చూపిస్తాం అనుకోండి, వీళ్ళు వచ్చినప్పుడు చూపిస్తారు శ్రేయ వాళ్ళు. తెచ్చినా గానీ ఇక్కడ లోకల్ ఉన్న కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో తను ఎవరు చుట్టమో మీ అందరికి కూడా తెలుసు కదా, మాది గారు చుట్టం. మరి ఈరోజు చేస్తాం, రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, దసరాకి చేస్తాం, దివాళీకి చేస్తాం, సంక్రాంతికి చేస్తామని అన్ని పండగలు అయిపోయాయి. అప్పుడే కోడ్ వచ్చే రోజు దాకా చేస్తామని సమయాన్ని గడిపేసిండ్రు. నిధులు లేక కాదు, నిధులు తెచ్చినాం. కానీ ఏంటంటే కాంట్రాక్టర్ ని ఇమీడియట్ గా వెంటనే మారవనికి ఉండదు. కాబట్టి పోనీ ఎవరైతే మనకు పని కావాలి వాళ్ళ లెక్క అవసరంలే అని చెప్తే పని చేయకుండా ఇట్లా చేసినారు. మినిస్టర్ గారి దృష్టిలో పెట్టినాం, కోడ్ అయిపోగానే తప్పకుండా చేస్తాయి. ఇవన్నీ ఇంతసేపు ఎందుకు చెప్తున్నాం అంటే మీలో అందరిలో ఉన్న ప్రశ్నలు ఇవన్నీ ఒక్కొక్కరికి పోయి చెప్పిన దానికన్నా మీరు అందరూ ప్రశ్నలకి ఇవన్నీ సమాధానాలు. మన దగ్గర నిధులు కూడా ఉన్నాయి, తప్పకుండా చేసుకుందాం. ఈ అభివృద్ధి అంతా జరుగుతుంది. మరి అధికారంలో వాళ్ళు లేరు, వాళ్ళు గెలిచినా చేసేది ఏం లేదు. శ్రేయ గెలిస్తే చదువుకున్న అమ్మాయి మీ అందరికీ ఏమైతే సమస్యలు ఉన్నాయో నా దృష్టికి తీసుకొస్తుంది, తప్పకుండా చేస్తాను. నీళ్ళ సమస్య కూడా ఇక్కడ ఉంది, దాన్ని కూడా తీర్చే బాధ్యత నాది. తనని గెలిపించుకొని మీరు విజయోత్సవ ర్యాలీ తీసుకొని క్యాంప్ ఆఫీస్ కి రాండి. తప్పకుండా మీ సమస్యలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి రాసి దాన్ని తీసుకొని వస్తే చేపించే బాధ్యత నాది. ఇది ఏదైతే ఉన్నాయో ఈ పెండింగ్ ఫస్ట్ దీని ఎంబటే వర్తం ఎట్లయితే 20-30 సార్లు కష్టపడి దీన్ని తీసుకొచ్చినామో అదే విధంగా
పనులు చేపించే బాధ్యత కూడా నాదే. మరి ఈ అమ్మాయి మీకు కొత్త ఏం కాదు. బ్యాంక్ శంకర్ అంటే బ్యాంక్ శంకర్ గారు అంటే గల్లీనే బ్యాంక్ శంకర్ గల్లీ అంటారంట. బ్యాంక్ శంకర్ గారి బజార్ అంటారంట. మరి ఈ అమ్మాయి కొత్తనా మీకు? ఉమేష్ కొత్తనా? ఉమేష్ కాదు కదా. గెలిపియండి మంచి మెజారిటీ తోటి. నా లెక్కనే చిన్న వయసులో వచ్చింది ఇక్కడ కోడలు. గెలిపించుకొని రాండి అందరు కూడా. ఏం పార్టీ మనది? ఎవరైనా ఏమైనా ఇస్తే అది మీ ఇష్టము, దాన్ని ఎవరు కాదంటలే. మరి వాళ్ళంతా ముందు ఏమైనా దాచుకున్నా ఉంటే దాన్ని ఏం చెప్పలేము. కానీ ఇల్లు మీకు ఎవరేం చేసినా ఒక్కరోజు ముచ్చటే. తిననీకి బిర్యానీ పొట్లమైనా ఇంకేమైనా ఒకరోజు ముచ్చటే, ఒక రోజుకే అవుతుంది. కానీ ఇల్లు తరతరాలు మన పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు. అట్లాంటి ఇల్లు కావాలి అని కోరుకున్న వాళ్ళందరూ కూడా తనని శ్రేయా కోటేజ్ గెలిపియండి. ఏం గుర్తు మనది? గుర్తు. గుర్తుకే. జై